సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే హైదరాబాద్ టు తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఇగోండి క్యాబ్ బుక్ చేసుకొని ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఇదే మన ట్రైన్ ఇంటీరియర్ చూడండి, బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఇంటీరియర్. మీరు చూడండి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇక పడుకుందామని చెప్పేసి అయితే చెద్దరు కప్పుకొని పడుకున్నా. గుడ్ నైట్, సీ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 2 ఇన్ తిరుపతికి వచ్చేసినాం ఆల్రెడీ. ఈ స్పీడ్ ఎంత పోతుంది అనుకుంటున్నారు? గెస్ చేయండి ఫ్రెండ్స్. 125 km/h స్పీడ్లో పోతుంది. ఇంత స్పీడ్లో పోతున్నాం కాబట్టి తొందరగా వెళ్ళినాం. ఇది ఎక్కువ స్టేషన్స్లలో కూడా ఆగలేదు, తొందరగా వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ వచ్చేసినాం. ఇక కొండ కింద ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు కొండ మీదికి వెళ్తున్నాం. మనకి దర్శనం టికెట్లు అయితే దొరికేసినాయి 6 o'clockకి. ఇదిగోండి, ఇది ఫేమస్ ప్లేస్. చాలామంది ఇది యూట్యూబ్లో చూసే ఉంటారు. యూట్యూబ్లో కాదు, లైవ్లో కూడా చాలామంది చూసి ఉండొచ్చు. ఇది ఎక్కువ మంది చూసుంటారు. ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నారు, అదే మీదికి. ఇక్కడైతే కారు ఇంకా మనల్ని చెక్ చేస్తా అని చెప్పి ఆపుల్లో చెక్కింగ్కి అయితే వెళ్ళినాం. చెక్కింగ్ అయిపోయింది, కార్ చెక్ అవుతుంది. అది ఆడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అక్కడ కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు చెక్కింగ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇక వెళ్ళడమే వెళ్ళేసి గుండు కొట్టుకొని ముగ్గురం కొట్టుకున్నాం. ముగ్గురు క్యాపులు, మా చెల్లె కోతిని ఉంది. ఇక తర్వాత గుడి దగ్గరకు వచ్చేసినాం. ఇక మెయిన్ గుడి ఏందో మీకు కూడా తెలిసి ఉంటుంది. తర్వాత గుడి బయటకు వచ్చి ఒక ఫోటో తీసుకున్నాం. సో డే 3 ఫ్రెండ్స్, తొందర అయిపోతుంది అనుకుంటున్నారు. వీడియో 3 minutes పెట్టిన. ఇక మళ్ళీ ఇన్నోవా కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. దగ్గరలో ఉన్న గుడిలన్నీ తిప్పుతాను అన్నారు, అందుకే వెళ్ళాం. మీకు ఇక కొండ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. మీకు అన్ని గుళ్ళు చూపించకపోవచ్చు, ఎందుకంటే ఇదైతే ఈ గుడికి అయితే వచ్చినాం. ఈ గుడి పేరు మర్చిపోయినా. ఇంకా ఫుల్ గుళ్ళకి వెళ్ళినాం, కానీ ఆడ కెమెరా అలౌడ్ లేదని చెప్పి వీడియో తీయలేదు. ఈడ మాత్రమే అలౌడ్ ఉంటే తీసినాం. ఇది ఎక్కడనో నాకు గుర్తొచ్చింది, కానీ నేను చెప్పాను ఎందుకంటే మీకు ఛాలెంజ్. ఎక్కడనో కనిపెట్టండి. ఈ ఇస్కాన్ గుడి వెళ్ళినాం. చాలా గుళ్ళకి వెళ్ళాం, కానీ అక్కడ కెమెరా నాట్ అలౌడ్ అంట, అందుకే తీయలేదు. ఈ ఒక్క కాడ అలౌడ్ ఉంటే తీసిన. చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. మేమిద్దరమే, మా చెల్లె నేను వెళ్ళి ఆడుకున్నాం కూడా. స్నానం చేద్దామంటే బట్టలు లేవు, అందుకే చేయలే. అంటే మా మమ్మీ ఇంటికాడ రెంట్కి తీసుకున్నాం ఇల్లు, అక్కడ పెట్టేసి వచ్చింది బ్యాగ్ అంతా. సో మా డాడీ అయితే ట్రైన్ టికెట్స్ బుక్ చేసిండు 5:30కి. 5:30 వరకు వచ్చేసినాం. ఇక ట్రైన్ ఎక్కినాం, తిరుపతి టు హైదరాబాద్. ఇప్పుడు ఇక వెళ్తున్నాం అనమాట. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలే. ఆ ట్రైన్ కంటే ట్రైన్ కొంచెం తక్కువ యావరేజ్ అనిపించింది. ఇక బటర్ మిల్క్ ఒకటి తీసుకొని తాగేసిన. కడుపు కొంచెం అటు ఇటు అవుతుంది. డే 4 ఆన్ హైదరాబాద్. Four days trip.